హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఫ్లిప్కార్ట్ నుంచి ఈరోజు అయితే కనుక నేను కొన్ని యూస్ఫుల్ సింపుల్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్తో పాటుగా మీకు నేను కొన్ని అయితే కనుక గౌన్స్ కలెక్షన్ అండి. రీసెంట్గా మనం ఒక ఫ్లిప్కార్ట్లో గౌన్స్ వీడియో ఇచ్చామండి, మామూలు హిట్ రాలేదనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. ఐ థింక్ అది 3 daysలో 50K వరకు వెళ్ళిందండి నియర్ బైగా వ్యూ అనేది. ఒకసారి చెక్అవుట్ చేయండి, చెక్అవుట్ చేయకపోతే అందులో డిఫరెంట్ 10 వెరైటీస్ 300 to 500 అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇచ్చానండి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. అసలు ట్రస్ట్ మీ, నేను ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని అసలు అనుకోలేదు. అండ్ డెఫినెట్గా ముందు కూడా ఇంకెలాంటి వీడియోస్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి కావాలనుకుంటున్నారో కూడా తప్పకుండా వీడియో చూసి ఒకవేళ మీ మనసులో ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా నాకు కామెంట్లో రాయండి, నేను చెక్ చేసుకుంటాను. దాని ప్రకారంగా మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందండి, రీసెంట్గా మనం షేర్ చేసిన ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. మన్నా ఉందా అండి కార్డ్ సూట్ అంటే, లైక్ నా ఏజ్కి నాకు తగినట్లుగా ఒక కార్డ్ సూట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. అసలు ఇంకా డ్రెస్ వేసుకుంటే నా ఫీలింగ్ చెప్పాలా, అసలు నాకు ఇప్పబుద్ధి అవ్వట్లేదు అనమాట. అంత బాగుంది, చాలా కంఫర్ట్గా, కలర్ కూడా నాకు సూట్ అయింది. అండ్ వర్క్ కానివ్వండి, ఇక్కడ కూడానండి నేనేమి లైక్ ఇక్కడ వరకు కనబడుతుంది అట్లా మీరు ఏం అనుకోవద్దండి. నాకు నిజంగా నచ్చింది కాబట్టి మీకు కూడా వేసుకుంటే బాగుంటుందని షేర్ చేస్తున్నాను. కాళ్ళు కనపడే ఏమైనా ఉందంటే కనుక ఇది మాత్రం కట్ చేసేయండి ఈ పార్ట్. ట్రస్ట్ మీ, వెరీ కంఫర్ట్ అండ్ సమ్మర్కి బాగుంటుంది. అండ్ బయటకు వెళ్తున్నప్పుడు కూడా భలే స్టైలిష్గా ఉంటుందండి. మీరు ఏజ్ ఏం చూసుకొని అవసరం లేదు, అసలు నిజంగా ఇది ఎవరికైనా కానీ సూట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి. స్టైలిష్, ట్రెండింగ్, అండర్ బడ్జెట్ కార్డ్ సూట్. ట్రస్ట్ మీ, నిజంగా మీకు సూట్ అవుతుంది. వేసుకున్న తర్వాత అయితే హ్యాపీ అయిపోతారు. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎల్ పెడతానండి, ఈసారి దీన్ని నేను ఎక్సెల్ తెప్పించా. కొంచెం లూజ్ ఉందేమో, ఎందుకంటే నేను కొంచెం సమ్మర్ అనుకుని తెప్పించాను అనమాట. అండ్ నా మనసులో ఉండే నాకు సూట్ అవుతుందేమో అనేసి అట్లానే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి. అంటే కొంతమంది అడుగుతారు మీ సైజ్ ఏం పెట్టారని, అది కూడా నేను క్లియర్గా అయితే కనుక పెడుతున్నానండి. నేను ఎక్సెల్ తీసుకున్నాను, 1 ఇంచ్ పైకే తీసాను. కాస్త ఫ్రీగా ఉన్నా కానీ నాకు చాలా నచ్చింది, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఫ్రంట్ అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది. ఒకవేళ ఫుల్ చూడాలనుకుంటే డెఫినెట్గా మీరు ఒకసారి అయితే కనుక మన ఓల్డ్ వీడియో చెక్అవుట్ చేయండి అండి. మనం రీసెంట్గా ఫ్లిప్కార్ట్ ఇచ్చినటువంటి డ్రెస్సెస్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్డ్ సూట్ సెట్, ముడికుట్టుతో ఉంటుంది. కోకోనట్ ఇవంతా కూడా ట్రీస్ లాంటిది డిజైన్ అయితే కనుక చేశారు. చాలా బాగుందండి. ఎంత చెప్పినా తక్కువే. 5 రేటింగ్ ఇమ్మంటే 5కి ఇంకైనా పాయింట్ ఇంకా అవతలు ఉంటే కూడా నేను రేటింగ్ ఖచ్చితంగా ప్లస్ చేసి ఇస్తాను అనమాట. అంత కంఫర్ట్, మంచి కలర్, వేస్తే కూడా మనకి బాగుంది, లైక్ బాగుంటుంది కూడా ఈ కలర్ ఎవరికైనా. కాబట్టి నా డ్రెస్ డీటెయిల్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి తీసుకుని వెళ్ళిపోతాను. అన్ని డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. లింక్స్ అయితే కనుక నా డ్రెస్తో కలిపే ఉంటాయి. అండ్ వాళ్ళ 1 2 3 4 5 6 టోటల్గా మనం 6 డిఫరెంట్ గౌన్స్ కలెక్షన్స్ కూడా అయితే కనుక చూడబోతున్నాము. సో ఈ ఒక 6, ఈ ఒక 3 బ్యాగులు 9 నేను వేసుకున్న డ్రెస్. టోటల్ మీకు 10 లింక్స్ మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. మీరైతే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు. ఏది నచ్చినా కానీ పర్చేజ్ చేయొచ్చు. అన్నింటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అండి నేను ఒక బ్యాగ్ తెప్పించాను అనమాట. ఇది దేనికంటే, నేను వాస్తవం చెప్తాను ఎందుకు తీసుకున్నాను. నా పవర్ బ్యాంక్ కోసం అండి. సమ్టైమ్స్ ఏంటంటే నేను అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అయిపోతుంది. అక్కడ నాకు ఒక ప్లగ్ పాయింట్ ఉంటుందండి. అక్కడ నుండి నా మైక్కి కానీ లేకపోతే నా ఫోన్కి కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా రాదు, నాకు అందదు. కొంచెమైనా కొంచెం నాకు యువతలకు కల్లాలి. సో అందుకోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, దీన్ని పవర్ బ్యాంక్ దీంట్లో పెట్టుకుంటే కనుక నాకు ఎక్కడ కావాలంటే ఆ పాయింట్ నుంచి ఇది నాకైతే కనుక లైక్ హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇది నాకు 2 in 1 ఫోన్ కానీ అట్లాంటివి వేసుకుని కూడా, ఇప్పుడు సపోజ్ ఈ డ్రెస్సే వేసుకున్నా బయటకు వెళ్ళాలి, టక్మని ఫోన్ అలాంటివి దీనిలో పెట్టేసుకోవచ్చు. దీనికి పాకెట్ రాలేదండి, కానీ ఇట్లా పెట్టుకున్నామంటే కనుక మనకి ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. ఏదైనా ఫోన్ వచ్చినా కానీ ఎక్కడైనా ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు, ఆగినప్పుడు, మనమే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చక్కమని అయితే కనుక ఇట్లా తీసేసుకుని అయితే కనుక వాడుకోవచ్చు. ఎక్కువ పార్టీషన్స్ అయితే లేవండి. ఓన్లీ ఇట్లా పవర్ బ్యాంకుకో లేకపోతే ఒక ఫోన్ పెట్టుకోవడానికి అంతవరకు మాత్రమే వస్తుంది. ఇంకో చిన్నది ఉందండి, ఓ బుజ్జిది సైడ్లో, ఏదైనా చిల్లర 1-2 నోట్లు పెట్టుకోవడానికి మాత్రమే వస్తుంది. ఉండాలా అంటే ఉంది, బట్ జాగ్రత్తగా వాడుకోవాలి అంతే. ఒకటే పౌచ్, మెయిన్గా అయితే కనుక సైడ్ పార్టీషన్ ఒకటే వచ్చింది. సో ఇదైతే కనుక ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి. సింపుల్, అండర్ బడ్జెట్లో మంచి లెదర్తో అయితే కనుక వచ్చింది. నేను డెఫినెట్గా దీన్ని మీకు రికమెండ్ చేస్తాను. సో మీరు ఎన్ని డ్రెస్సెస్, రెగ్యులర్ యూజ్ ఎట్లయినా సరే మీరు చక్కగా దీన్ని వాడుకోవచ్చు. నేను నా 2 in 1 నా రిక్వైర్మెంట్ కూడా చెప్పాను కదా, మెయిన్గా నాకు పవర్ బ్యాంక్ కూడా యూజ్ రావాలనేసి దానికోసం తీసుకున్నాను. అండ్ దానికి కూడా 2 నాకు యూజ్ అవుతుంది అనిపించిందండి. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక బ్యాగ్ అండి. భలే స్టైల్గా ఉందండి. అసలు బ్యాగ్ అయితే మాత్రం మామూలుగా లేదు. కొంచెం ఫోల్డింగ్లో రావడం వల్ల కొంచెం ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది, కానీ కొంచెం ఓపెన్ చేసినట్లయితే కనుక కరెక్ట్గా వచ్చింది మనకి సైజ్ అనేది. ఇట్లా వస్తుందన్నమాట. సాఫ్ట్ లెదర్,
ఇది లెదరే అని చెప్పాలా ఇంకేం చెప్పాలోనండి, అంత మెత్తగా ఉంది అసలు. ఇది లెదరే అని అనుకుంటున్నా. అండ్ ఈ వైర్ లాంటివి కూడా వచ్చాయి కదా అండి, ఈ బెల్ట్ లాగా ఇచ్చారు కదా, ఆ బెల్ట్ ప్లేస్లో ఈ చైన్స్ ఇవి కూడా బాగున్నాయి, స్టైల్గా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్లాంటి కార్డ్ సూట్స్ 2 పీస్ 3 పీస్ దేనికైనా సరే షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు అన్నిటికీ కూడా మీకు అయితే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒక చిన్న సైజు వాటర్ బాటిల్ కూడా పడుతుందండి దీంట్లో. మీకు ప్రీమియం క్వాలిటీ ఉంది. మీకు అయితే కనుక బ్యాగ్ కూడా అండర్ బడ్జెట్లోనే వస్తుందండి. హ్యాపీగా అయితే కనుక మీరు దీన్ని తీసుకోవచ్చు. దీనికి ఒకటే పాయింట్ ఉంది ఇక్కడ, అండ్ ఇట్లా ఓపెన్ ఉందన్నమాట. ఇట్లా వస్తుందండి మీకు బ్యాగ్, ఇలా ఉంటుంది. ఓకే, సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక బ్యాగ్, నైస్ బ్యాగ్. ఇది కూడా ఒకటే ఉందండి, లోపలైతే ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. సో బ్యాగ్ అయితే కనుక క్లోజ్ చేయాలనుకుంటే ఇలా చేసేసామంటే కనుక క్లోజ్ అయిపోద్దండి, ఓపెన్ అవ్వదు. ఓపెన్ ఇక్కడ ఉందన్నమాట లాక్ సిస్టమ్ లాగా. ఇది తిప్పేస్తే కనుక ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది మన సెకండ్ బ్యాగ్. అండ్ థర్డ్ బ్యాగ్ కూడానండి ఒక చిన్న బ్యాగ్ లాగా ఇట్లా మనం చేతితో పట్టుకోవచ్చు. 2 డిఫరెంట్ బెల్ట్స్లా అయితే కనుక పల్స్ది అలాగే చైన్ది ఇచ్చారు. లేదు మీరు స్లింగ్ బ్యాగ్ లాగా వాడాలంటే కూడా ఎక్స్ట్రా అయితే కనుక ఇంకోటి కూడా ఇచ్చారండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము, దాని ప్రకారంగా ఇట్లా వేసుకోవచ్చు, స్లింగ్ బ్యాగ్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లా కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో చాయిస్ మీ ఇష్టము. దీనికి వచ్చైతే కనుక ఒక్క పార్టియేషన్ అయితే ఉందండి. ఇది కూడా సింపుల్ లెదర్ హ్యాండీ బ్యాగ్ అని చెప్పొచ్చు. మనం వాడేదాన్ని బట్టి మల్టీపర్పస్ అండి ఇది కూడా. సో 1 టైం తీసుకున్నారంటే కనుక మీరు వెళ్ళే యూజ్ చేసే విధానాన్ని బట్టి ఇది మీకు 3 డిఫరెంట్ వేస్లో అయితే కనుక వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసానండి. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేసేసుకోండి. ఇదైతే కనుక బ్యాగ్ చైన్స్ అండి. ఓకే, ఇక్కడతో అయితే కనుక ఈ 3 చూపెడుతున్నానండి బ్యాగ్స్. ఇంతకుముందు వీడియోలో కూడా వాచెస్ అండ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ అవన్నీ షేర్ చేశాను కదా సమ్మర్ కోసం అనేసి. అందుకోసం ఈ వీడియోలో నేను మీకు బ్యాగ్స్ కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. ఓన్లీ గౌన్స్ లైక్ క్లాతింగే కాకోకుండా ఇంకా కూడా ఎక్స్ట్రా మీకు ఇట్లా యాడ్ చేస్తూ వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే కనుక మనం చూస్తున్నామండి గౌన్స్లో ఫస్ట్ గౌన్. ఇది మనకి ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ డాటెడ్ దాని మీద వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది రేయాన్ అనమాట. సమ్మర్ స్పెషల్ అండి. ఇంట్లోకి వెళ్ళినా బయట అయినా కానీ మీరు వేసుకోవడానికి కంఫర్ట్ అండ్ అండర్ బడ్జెట్లో ఉండేలాగా అయితే కనుక కొన్ని ప్యాటర్న్స్ తెప్పిస్తున్నానని చెప్పాను కదా. పోయినసారి కూడా కంప్లీట్ కాటన్ మీద ఇచ్చానండి, 10 ఇచ్చాను. సో అలాగే ఇదైతే కనుక మీకు డిఫరెంట్గా ఇంకొక 8 అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. సో చూసుకోండి, ఇందులోంచి కూడా ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి, లేదంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. కాటన్లో అది కూడా బాగుంది. అండ్ ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక మీకు కంప్లీట్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ ఏంటంటేనండి మనకి జరీ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట, లైక్ మిషన్ మేడ్లో అయితే కనుక వచ్చింది. సో మీకు వాషింగ్లో కూడా పోదు, నైస్ వర్క్. ఇది అన్నీ అండర్ బడ్జెట్ అనండి. ఈరోజు కూడా మీరు హ్యాపీగా ఏది నచ్చితే అది తీసుకోవడమే. ఇది ఒక గౌన్. నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్ అండి. ఇదేంటంటే మనకి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వస్తుంది. సో ఓపెన్ చేద్దామండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకుని మీకు ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లిటిల్ బిట్ ఆలియా కట్ అండి, కాస్త డీప్ నెక్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా సైజ్ చేయించుకోవాలనుకుంటే కొంచెం ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకుంటే మీరు వేసుకున్నాక మీ నెక్ లెంత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అండి. ఇది ఇప్పుడు బాగా స్టైల్ అవుతుందండి ఈ ట్రెండ్ అనేది. మనకి చాలా వరకు సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వేసుకుంటున్నారు కదా. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పిస్తా గ్రీన్ చాలా బాగా వైరల్ అయింది. యాక్చువల్గా నేను పింక్కి వెళ్ళానండి. ఇది ఇట్లా మనకి ఏంటంటే షిఫాన్ జార్జెట్ మీద మొత్తం అంతా కూడా ఇట్లా డాటెడ్ బూటీ కాన్సెప్ట్ ఉంటుంది, లైనింగ్ ఉంటుంది. ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. సో అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది ఒక నైస్ కుర్తీ అనే చెప్పాలి. కుర్తీ ఆర్ గౌన్ ఆ స్టైల్లో ఉంది కాబట్టి అదొక డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి. ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక తెప్పించాను. ఇదైతే కనుక ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇట్లా మన ఇదండి క్రేప్ స్టైల్ ఉంటుందన్నమాట. అండ్ స్మోకీ కాన్సెప్ట్ ఫిట్టింగ్ అయితే కనుక మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకీ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా మీకు కూర్చుంటుంది. స్లీవ్స్ చూసుకున్నట్లయితే కనుక షార్ట్ లెంత్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక ఉంటుందండి. ఇది కూడా ప్రీమియం క్వాలిటీతో వచ్చింది. ఇదైతే కనుక మనకి షోల్డర్ పాయింట్ అండ్ హ్యాండ్స్తో అయితే కనుక కంప్లీట్ దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ అనేది ఇది ఇలా వస్తుంది. ఫుల్ ఫ్లేర్ అండి, వితౌట్ లైనింగ్. ఇది దీనికి లైనింగ్ ఉంది, దీనికి లైనింగ్ లేదు. నేను చాలా క్లియర్గానే చెప్తున్నానండి. ఒకవేళ ఏమైనా నేను పాయింట్ మర్చిపోతే కనుక డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇంటర్లాక్ అంతా ఉందండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక నైస్ కలర్ అండ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు ఆరామ్సే. దీంట్లో ఏం పోయేది లేదండి, పావల వంతు కూడా లేదు.
మీరు ఎన్ని ఉతుకులేసినా ఇది ఎట్లే ఉంటుంది, మీకై మీరు తీసేయాల్సిందే బోర్ అయిపోయి, అంత మంచి క్వాలిటీ. నెక్స్ట్ అండి మరొక డిజైన్, ఈ పర్టికులర్ డిజైన్ కూడా నాకు చూడంగానే బాగా అనిపించింది. బికాజ్ ఈ డిజైన్ అండి బార్డర్ అండ్ హ్యాండ్కి ఈ లాంగ్ గౌన్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చేసింది ఈ పర్టికులర్ డిజైన్. కలంకారీ ఆ ప్యాటర్న్ వచ్చింది. ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. చూసుకోండి అసలు ఎంత గేరా వచ్చిందో. ఇట్లా వితౌట్ లైనింగ్ అండి, ఇది కూడా ఫుల్ లాంగ్ గౌన్. దీనికి కావాలంటే మీరు ఏదైనా దుపట్టాస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బికాస్ దీంట్లో కూడా ఒక 4 to 5 వెరైటీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి వైట్, బ్లూ ఉంది, ఎల్లో ఉంది. లైక్ ఆ షేడ్ మీద ఏదైనా ఒకవేళ మన దగ్గర ఇట్లే కలంకారీ థీమ్ వైజ్లో ఏదైనా దుపట్టా ఉందనుకుంటే కాస్త ఫ్యాన్సీగా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఫుల్ ఫ్లేర్ ప్యాటర్న్లో అయితే కనుక పీకాక్ బ్లూ కాన్సెప్ట్లో మనకి బార్డర్ అండ్ హ్యాండ్స్ వస్తూ అయితే కనుక ఇది ఒక సింపుల్ గౌన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మనకి ఫ్లిప్కార్ట్లో వస్తుందండి. నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ గౌన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ గౌన్ అయితే కనుక ఓపెన్ చేసినాక లుక్ అయితే మనకి ఇది ఇట్లా వస్తుంది. ఫుల్ ఫ్లేర్ కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అండి. గౌన్ అయితే కనుక చాలా బాగుంది. ఇది కూడా వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అండర్ బడ్జెట్. కొంచెం బ్లాక్ లవర్స్ అయితే తీసేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ బ్లాక్ కదా సమ్మర్కి ఏమైనా హాట్ ఉంటుందేమో అనుకోవాల్సిన అవసరం లేదండి. ప్యూర్ కాటన్ పని అయితే కనుక ఇచ్చారు. చక్కగా డిజైన్ గేరా అంతా బాగుంది. అండర్ బడ్జెట్లో అండి, వితౌట్ లైనింగ్ అయినా కానీ ప్రీమియం క్వాలిటీ వచ్చింది కాబట్టి మీకు చల్లగానే ఉంటుంది, ఏమంత వేడి ఉండదు. అది మీరు ఏమైనా ఎండలో వెళ్తే గనక నేను డ్రాప్ అవ్వమని చెప్తాను. కానీ ఇంట్లో మామూలుగా ఎక్కడైనా ఒక దగ్గర ఉండి మనం ఆఫీస్ అది చేసుకునే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఇందులో కాటన్ ఉంది కాబట్టి మనకు పట్టే చెమటని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎండలో వెళ్తేనే ఆ బ్లాక్ అనేది మెయిన్ ప్రాబ్లం తప్ప, సో మనం నీడ పట్టిన అట్లా ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లా ఈవినింగ్ టైమ్స్ అట్లా వెళ్తున్నప్పుడు అయితే మీకు ఏమి ఉండదండి. ఇది హ్యాండ్స్ పైన అయితే కనుక వచ్చినటువంటి కుచ్చుల టైప్లో డోరీ అండ్ ఇదైతే కనుక ఇక్కడ చిన్న కట్ లాగా వచ్చింది, చిన్న బుట్టలాగా అయితే కనుక మనకి ఒక బుట్ట స్లీవ్స్ ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చున్నారనమాట. సో కంప్లీట్ లుక్ ఇది మీరు చూసుకోవచ్చు. గేరా కంప్లీట్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. అండర్ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చిందండి. చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అనమాట. ఈరోజు నేను చూపించేవన్నీ కూడా మీకు క్లియర్గా నేను చాలా వివరంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా అడిగేయచ్చు నన్ను కింద కామెంట్లో. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్పేదే లేండి, అదే చెప్తాను మళ్ళీ కూడా. మన ఫాలోవర్స్ అయితే ఇంకా బై బై అండి. మీకు కొత్తగా చూసే వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి మన వీడియోస్ హెల్ప్ అవుద్దంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.